ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అవి మన ఆలోచనలు కూడా అందవు. అటువంటి ఇన్సిడెంట్స్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి కెమెరాలో గనక రికార్డ్ అవ్వకపోతే మనం అసలు నమ్మే వాళ్ళమే కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అడవిలో ఎటువంటి ప్లేస్కి వచ్చి చేరుకున్నారు అంటే అక్కడ వాళ్ళు ఎండిపోయిన చెరువులో ఒక అమ్మాయి నిలబడి ఉండడం చూశారు. ఆమెతో వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ ఆమె మాట్లాడే మూడ్లో లేదు. ఈ అబ్బాయి ఎప్పుడైతే ఆమెను నీ పేరేంటి అని అడిగాడో అప్పుడు ఆమె ఎంతో గట్టిగా అరిచింది. అక్కడ ఉన్న వాళ్ళందరి గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఒకవేళ మనం ఆ అమ్మాయి యొక్క బాడీ మూమెంట్స్ని జాగ్రత్తగా చూస్తే అవి ఏ విధంగానైనా నార్మల్గా లేవు. దాంతోపాటు వీళ్ళు పరిగెత్తుతున్న టైంలో వీళ్ళ కెమెరాలో ఆ అమ్మాయి దారిలో మరొక చోట రికార్డ్ అయింది. అసలు అక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఫ్రెండ్స్, సుమారు 6 సంవత్సరాల వయసున్న ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ మొబైల్ తీసుకొని ఏదో వ్లాగ్ చేస్తున్నట్లుగా చేస్తుంది. ఈ అమ్మాయి తన చేతులతో చేసిన వ్లాగ్ కూడా ఇలా వైరల్ అవుతుందని ఎవరు అనుకొని ఉండరు. ఇక్కడ మీరు ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఈ అమ్మాయి సైండిల్ అనేది దానికంతట అదే కదలడం మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. కానీ దీన్ని ఆ అమ్మాయి చూడలేదు. అయితే ఇక్కడ సైండిలే కాకుండా ఆ అమ్మాయి ఏదైతే చెప్తుందో అది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ అమ్మాయి వాళ్ళ బంధువులలో ఎవరో అనుకోకుండా చనిపోయారు అని, ఈ రోజు వారి అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్తుంది. ఫ్రెండ్స్, ఈమె సైండిల్ కదలడానికి వాళ్ళ బంధువులలో ఎవరో చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందో లేదో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈ చర్చి లోపలికి ఎవరో రావాలని అనుకుంటున్నారు, కానీ అది నార్మల్ వ్యక్తి అయితే కాదు. అసలు అది ఎవరు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఇటీవల వైరల్ అయిన ఈ వీడియోని పోస్ట్ చేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఒకరోజు నైట్ టైంలో అతను చర్చి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో అతను గాజుతో తయారు చేసిన ఆ చర్చి డోర్స్ ఏదో ఒక పేపర్ లాగా రెపరెపలాడుతూ కొట్టుకోవడం చూస్తాడు. కానీ ఆ టైంలో గాలులు కూడా వేగంగా వీయడం లేదు. అలాగే ఆ చర్చి ముందు ఎవరు కూడా నిల్చొని లేరు. అయినా ఆ చర్చి యొక్క గ్లాస్ డోర్స్ గట్టిగా కొట్టుకుంటూ ఉన్నాయి. అందువల్ల ఈ వీడియోని చూసిన వాళ్ళు ఏదో ఒక దుష్టశక్తి చర్చి లోపలికి వెళ్ళాలనుకుంటుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీని వెనకాల దుష్టశక్తి ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొన్ని నెలలుగా వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ ఢిల్లీకి సంబంధించిందని చెప్తున్నారు. 2021 సంవత్సరంలో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో 2 వ్యక్తులు రోడ్డు పైన వెళ్తూ కనబడతారు. ఆ టైంలోనే ఒక ఆశ్చర్యం కలిగించే ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి వెనకాలే ఇంకొక వ్యక్తి వెళ్తాడు. ఈ వెనకాల ఉన్న వ్యక్తి ముందున్న వ్యక్తిని ఏదో చేస్తాడు. అప్పుడు చూడండి ఏం జరిగిందో. ఈ వీడియోని జూమ్ చేసి చూస్తే గనక ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తారు. కానీ ఇంతకు ముందుకు అక్కడ 2 వ్యక్తులే ఉన్నారు. అయితే ఈ 3వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతను కింద పడిపోయి ఉన్న వ్యక్తి శరీరంలో నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న వ్యక్తిని తోస్తాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అదే శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇంటర్నెట్ లో ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్నో స్టోరీస్ చెప్తున్నారు. వెనుక నుంచి వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ముందున్న వ్యక్తిని దోచుకోవాలనుకున్నాడు, కానీ ఏదో అదృష్ట శక్తి అలా జరగకుండా చేసిందని అంటున్నారు. మరికొందరు ఈ వీడియో వైరల్ అవ్వడం కోసం తయారు చేసిన ఒక ఎడిటింగ్ ఫుటేజ్ అని అంటున్నారు. అయితే మీరు ఆ వ్యక్తిని కాపాడడానికి వచ్చిన అదృష్ట శక్తి అనుకుంటున్నారా, ఎడిటింగ్ చేసిన వీడియో ఫుటేజ్ అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఒక గప్ప మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే పాము పిల్లలాగా మారితే ఎలా ఉంటుంది? ఈ మహిళ రోడ్ సైడ్ లో గెంతుకుంటూ వెళ్తున్న కప్ప సడన్ గా పాము పిల్లగా మారడం చూసింది. అయితే ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఎలా జరిగిందని ఆలోచించింది. ఈ మహిళ ఈ వీడియోని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అప్పుడు ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక వ్యక్తి గాలిలో ఎగురుతూ ఉండడం మనం చూడవచ్చు. నిజంగా ఇక్కడ ఉన్నది కూడా ఎవరైనా సూపర్ మ్యాన్ అయి ఉండవచ్చు. ఎందుకంటే గాలిలో ఎగరడం అనేది సాధారణమైన మనిషి వల్ల అయ్యే పని కాదు. అయితే ఈ అబ్బాయి ఏదైనా తాడుపైన పడుకొని ఉన్నాడని మీకు అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత గాలిలో నిలబడ్డాడు. ఆ తర్వాత తలక్రిందులుగా నిలబడ్డాడు. తను ఇదంతా మధ్యాహ్నం టైంలో ఓపెన్ ప్లేస్ లో చేశాడు. ఇదంతా చూస్తే ఆ అబ్బాయి ఏదైనా తాడు సాయంతో గాలిలో ఎగురుతున్నాడా అని అనిపిస్తుంది. అయితే అది మధ్యాహ్నం అయినప్పటికీ ఆ తాడు ఎవరికీ కనిపించడం లేదు. దాంతోపాటు అతని చుట్టుప్రక్కల తాడు కట్టినట్టు ఎటువంటి ఆనవాళ్లు లేవు. అందువల్ల అతను ఇదంతా ఎలా చేసి ఉంటాడు అని అక్కడ ఉన్న వారందరి మనసుల్లో మెదులుతూ ఉంది.
ఫ్రెండ్స్, ఈ శ్మశాన వాటికలో నుంచి అర్ధరాత్రి పదే పదే ఎవరో ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపించేది. అందువల్లనే డ్రోన్ హెల్ప్తో ఆ ప్లేస్లో నిఘా ఉంచడం జరిగింది. ఒకరోజు రాత్రి ఎటువంటిది చూడడం జరిగింది అంటే, ఈ కెమెరాకు అటాచ్ చేసి ఉన్న ఈ డ్రోన్లో ఆ చీకటిలో శ్మశాన వాటికలో ఎవరో కూర్చొని ఉండడం కనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ కెమెరా వాళ్ళ దగ్గరికి వెళ్తుందో అప్పుడు అక్కడున్న వారు చీకట్లో మాయమైపోయారు. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది నిజంగా మనిషా? తనకిష్టమైన వారు చనిపోయినందుకు వారి సమాధి దగ్గరకు ఏడవడం కోసం వచ్చిందా, లేదా ఇది ఏదైనా ఆత్మనా? అసలు ఇది ఏంటి అనేది ఎవరూ క్లారిటీగా చెప్పలేకపోయారు. ఫ్రెండ్స్, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నది మనిషి అంటారా, ఏదైనా వింత జీవి అంటారా, లేదా ఏలియన్ అంటారా? ఈ వీడియో టిక్టాక్లో చాలా పాపులర్ అయింది. అయితే ఈ వీడియోని ఈ కార్లో కూర్చున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. ఎందుకంటే ఆ జీవి చాలా విచిత్రంగా ఉంది. అది అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. దీన్ని చూస్తే ఎవరికైనా సరే భయం కలగాల్సిందే. దీనికి అన్ని భాగాలు ఉన్నాయి. అది మనిషిలానే ఉంది, కానీ చెవులు మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే చర్మం కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దాని పక్కనే ఇంకో వ్యక్తి కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కుంపదీసి అది అతనికి కనిపించిందో లేదో, కారులో ఉన్న అతను హారన్ కొట్టగానే అది అతన్ని చూసి అలానే వెళ్ళిపోయింది. కానీ ఎవరు కూడా అది ఏంటో అనేది ఎవరూ చెప్పలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ మిస్టీరియస్ వీడియోస్లో మీకు ఏది నిజంగా జరిగింది అని అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుద్దాం మరొక వీడియోతో. అంతవరకు సెలవు.